తర్వాత ఇద్దానండి, మళ్ళీ ఇప్పుడు ఎందుకులే, కష్టపడుతున్నారు. చెప్పండి సార్. సుబ్బన్న సార్, ఇప్పుడు ఈ యొక్క మీరు చేసే పంటల గురించి 2 నెలల క్రితం 2 నెలలకు 3 నెలల క్రితం ప్రూనింగ్ చేయాలి. ఇది ఫస్ట్ వెరైటీ సార్? ఇది బాదామి ఏముంది సార్, మల్లికా ఉంది, దశేరి ఉంది, బేనిషా ఉంది. వెరీ గుడ్. సో విచ్ ఇస్ ద బెస్ట్ వన్ సార్ మీ నాలెడ్జ్ ప్రకారం? బెస్ట్ అంటే బాదామి ఫేమస్. ప్రొడక్షన్ ఈల్డ్ తక్కువ వస్తుంది. బట్ ఇది బాదామి అయితే తినేకపోతుంది, జ్యూస్ పల్ప్ కు పోతుంది, మల్టీపర్పస్ పోతుంది బాదామి. బేనిషా అయితే తినేకు మాత్రం పోతుంది. బేనిషా కానీ అన్నిటికి మల్లిక కానీ దశేరి కానీ అంతా తినేకే పోయేది. ఈల్డ్ తక్కువ. అల్ఫన్స్ ఈల్డ్ తక్కువ. బేరింగ్ ఆల్టర్నేటివ్ బేరింగ్. ఒక ఏడాది వస్తుంది, నెక్స్ట్ ఒక ఏడాది వచ్చేలేదు సార్. మేమంతా ఇప్పుడు ఏమైందంటే ఇదంతా ఆర్గానికే చేసింది. అంతా ఆర్గానికే. సోదరులారా చూడండి, మన సార్ అంటున్నాడు, మన సుబ్బన్న గౌడ్ గారు 24 సంవత్సరాలు. సోదరులారా చూడండి, ఈ సుబ్బన్న గౌడ్ గారు ఈ మ్యాంగోని ఫామ్ని 20 years నుంచి ఆర్గానిక్ వేలో గ్రో చేస్తున్నారు. మీరు నమ్మండి సోదరులారా, ఇవాళ రైతులు ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ చూడండి సోదరులారా, ఇంత పెద్ద చెట్లని మన సుబ్బయ్య గౌడ్ గారు ఎంత చూడండి, దాని ప్రూనింగ్ కానీ, దా టెక్నిక్స్ కానీ, దా గ్రీనరీ కానీ, దా బ్రాంచ్ సెలక్షన్ కానీ చూడండి సోదరులారా. ఒక్క మొక్కను మిస్ అయింది చూడండి మీరు, ఒక్క మొక్క మిస్ కాకుండా ఎంత బాగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు చూడండి సోదరులారా. ఇలా చేయాలి అగ్రికల్చర్ అంటే. మళ్ళీ కెమికల్స్ కొట్టుకుంటాం మనం, పేరుకి మ్యాంగోస్ బాగా పండిస్తామని చెప్పుకుంటాం మనం, కానీ ఏం ఉపయోగం? ఒక సుబ్బయ్య గారు లాంటి ఒక టెక్నికల్ పర్సన్ ఆర్గానిక్ వేలో మ్యాంగోస్ పండిస్తుందంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. చాలా కెమికల్ యూజ్ చేస్తాం. చెప్పండి, స్ప్రే ఏం చేస్తారు సార్? స్ప్రే కెమికల్ స్ప్రే చేస్తాం. ఏం స్ప్రే కెమికల్ అంటే డైతిన్, ఇమ్డా. డైతిన్ దేనికి సార్? ఇది వస్తుంది కదా, దీంట్లో చూపించండి సార్ ప్లీజ్. చూడు, ఇది వస్తుంది, ఇది డిసీజ్ వస్తుంది. ఎలాంటిది చూపిస్తారా? డిసీజ్ దీంట్లో ఇప్పుడు లేదు. ఇది ఉన్నాయి, చూపించండి. లేని నో ప్రాబ్లం. యు ఆర్ ద సైంటిస్ట్ నౌ. చూడండి సోదరులారా, మన సుబ్బయ్య గారు ఎంత ఆరోగ్యంగా మొక్కల్ని మెయింటైన్ చేస్తారో చూడండి. ఓన్లీ అంత అంటే కొంచెం కావాల్సినప్పుడల్లా లైట్గా కెమికల్ స్ప్రే చేసుకుంటారు ఏదైనా పెద్ద పెస్ట్ వచ్చినప్పుడు. 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఇంత చెట్లను మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. మీరు చూడండి ఎంత హెల్తీగా, మొక్క షేప్ చూడండి ఎంత అందంగా ఉంది చూడండి సోదరులారా. దయచేసి చూడండి, వ్యవసాయం అందరం చేయటం కాదు, వ్యవసాయం చేసే వాళ్ళని కూడా మనం ఫాలో కావాలి. చూడండి ఎంత గొప్ప వేలో చేస్తున్నారు చూడండి. చెట్టుని ఎంత నీట్గా ట్రిమ్మింగ్ ప్రూనింగ్ చేస్తున్నారు చూడండి సార్. దీనికి బావస్టిన్ కొడతాం. మన సుబ్బయ్య గారు అంటున్నారు ఇలాంటి ఆంథ్రాక్స్ అనేది ఇలా వచ్చుద్ది, దీనికి మనము బావస్టిన్ కొడితే కంట్రోల్ ఇద్దని మన సుబ్బయ్య గారు చెప్తున్నారు అనమాట, ఎక్స్పీరియన్స్ ప్రకారం. అన్నిటికీ పులుగు వస్తుంది. పులుగుకి పులుగు ఇప్పుడు లేదు, అంతా ఖాళీ అయింది. లేదు, ఇక్కడ మచ్చలు ఉన్నాయి సార్. ఇది కాదా, ఇది అదంతా డౌన్ మిల్డ్కి డైతిన్ కొడతాము. డైతిన్ సరిపోద్దా సార్? M45 సార్. అన్నిటికి ఇమ్డా కూడా కొడతారు సార్. ఇమ్డా కొడతాం. తేనె మంచి పురుగు వచ్చేసేమో ఇమ్డా కొడతాము. ఇమ్డా, ఆమె టాటా పిన్ కూడా సార్. ఈ విల్ట్, ఈ సర్కోస్పొరా, వీటికి సక్కింగ్ పెస్ట్, వీటికి ఈ డిసీజ్కేనే ఇదో బావస్టిన్, డైతిన్ అండ్ 45 అన్ని కలిపి కొట్టచ్చు. లేదు, సపరేట్ కొట్టాలి సార్. ఆమెకి బోర్డు చేస్తాము సార్. ఇట్లాంటి కటింగ్ చేసిన బ్రాంచెస్ ని మనం బోర్డుతో పేస్ట్ చేస్తాము, ఎందుకంటే పెస్ట్ సార్. చూడు, ఇప్పుడు ఈ కటింగ్ అయింది, బోర్డులో స్ప్రే చేస్తాము. కొంతకంతా కొత్త వచ్చేసింది. అన్నిటికీ పెద్ద మందులు అయితే ఇప్పుడు అది చూపిస్తాను సార్. పెద్ద మందులు అయ్యేటికి సార్ కట్ చేసేస్తాం. కట్ చేసి కొత్తగా పెంచుకుంటాం. సుబ్బయ్య గారు, ఈ సెలక్షన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఎలా ఉంటుంది ప్రూనింగ్ చేయాలంటే? సపోజ్ ప్రూనింగ్ చేయాలంటే అంటే చాలా మంది ప్రూనింగ్ లో ఫెయిల్ అవుతున్నారు, అంటే కొత్త ఒత్తుగా ఉంటాయి కదా. అవును, కొంచెం చూపిస్తారా, పాయింట్ చూపిస్తారా ఎట్లా కట్ చేసుకోవాలి? చెప్పులు వేసుకోపోయినరా? లేదు, నేను తోటలో చెప్పులు వేసేలేదు. వెరీ గుడ్.
చూడు ఈ పైన చూడండి, ఆయన పెద్ద ఆయన ఈ ఏజ్లో కూడా చెప్పులు లేకుండా ఈ పొలంలో తిరుగుతున్నాడు. కానీ మేము చెప్పులు వేసుకుని తిరుగుతున్నాం. ఇంకా అద్దె మన ఏం చేస్తాం, మన ఫుడ్ అట్లా ఉంది, మన జనరేషన్ అట్లా ఉంది. ఇంతవరకు ఆయన చెప్పులు వేసుకుని పొలంలో తిరగట్లా. తోటలో ఎప్పుడు వరకు చెప్పులు వేసుకోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన తోటలో చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. మన షూలు సిటీకి ఏమన్నా పోవాలంటే 50 పని పోవాలంటే అదే వేసుకొని పోతాను. సిటీలు అంటే ఓకేలేండి, మరి చేలో ఇంత పెద్ద కష్టమైన చేలో నువ్వు చెట్లు లేకుండా చెప్పులు షూ లేకుండా తిరుగుతున్నావు అంటే మీరు ఏ కల్చర్ అంటే ఎట్లా ఉన్నారు మీరు? అక్కడ చూపిస్తాను సార్. దీంట్లో వచ్చిన మేజర్ ఛాలెంజెస్ ఏంటి సార్? ఇక్కడ మేజర్ ఛాలెంజెస్ సార్, ఇబ్బందులు, ఈ పంట పండించాలంటే వచ్చే ఇబ్బందులు. మా ఇది ఊజీలు జాస్తి వస్తాయి. మేజర్ ఊజీలో డైరెక్ట్ జామిన్స్ వస్తాయి. దానికి ఏం చేస్తాము, డబ్బాలు కడతాం. డబ్బాలు కట్టుకుంటాం. డబ్బాలు అంటే ఏం టాబ్లెట్ సార్ అది? జింక్ ఫాస్ఫైడ్, అల్యూమినియం ఫాస్ఫైడ్, అల్యూమినియం ఫాస్ఫైడ్ పెట్టేసి అవి డబ్బాలకు పడిపోతాయి. అది సూచిస్తాను. రండి సార్. సార్ ఇంకా ఏం వస్తాయి సార్? ఇంకా ఊజీ కాకుండా ఇంకేం వస్తాయి? ఇంకా ఊజీ, బ్లైట్స్, ఆంత్రాకోస్. బ్లైట్కి ఏం కొడతారు? అదే బ్లైట్కి ఆంథ్రాక్స్కి బాగా ఇస్తుంది. ఇంకా ఈ 3 మందులే, ఇంకా ఏ మందులు అవసరం లేదు. పెద్దగా పోయిండే సార్, దీన్ని అంతా ఇసేసి మందులు పెద్ద అయిందే సార్. ఇసేసి పులింగ్ చేసి దిగుకేసేసుకోండి. అంటే ఎట్లా కట్ చేసారు చెప్తారా? రంపాల ఎంతవరకు కట్ చేసుకోవాలి చెప్పండి. ఎంత ఇప్పుడు ఈ స్టెమ్ ఉంది, స్టెమ్ ఇక్కడ కట్ చేసినాము పెద్దదే. ఓకే. చూడు ఇప్పుడు ఇంత స్టెమ్ కట్ చేసినాము. ఓకే. పోయిండే. ఓకే. ఇవంతా వచ్చి బ్రాంచ్ వచ్చింది. ఓకే. అప్పుడు న్యూ షూట్స్ వచ్చినాయి ఇప్పుడు. చూడండి సోదరులారా, మన సుబ్బయ్య గారు చెప్పినట్టు ఏంటంటే, సుబ్బయ్య గౌడ్ గారు ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి 3 కొమ్మలు వచ్చినాయి. చూడండి, మీరు చూడండి తెలివిగా ప్రతి కొమ్మ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చినాయి. అంటే ఏంటి, ఇది ఎట్లా ఉందంటే ఒక ఏం షేప్ సార్? ఏమంటారు ఇది షేప్? ఏమంటే ఇది మనం పెద్ద ఇమిట్కి పైన కాయలు పెరిగేకంత కష్టము. పైన ఇంకా దిగు పడితే అంటే అంత డ్యామేజ్ వస్తుంది. క్వాలిటీ ఉండలేదు. దానికి దిగువ ఉంటే కాయలు దింపేకానికి అంతా బాగుంటుంది. అవునవును. దాన్ని ఇంకే ఇదంతా తీసేసి చూడు ఈ కింద చేసుకొని చూడు ఇది నెక్స్ట్ ఇయర్ ఇవేనా ట్రాపర్స్? చూడండి సార్, ట్రాపర్స్ కోసేస్తే ఇది నెక్స్ట్ బ్రాంచ్ వస్తుంది. అవును. ఇది దప్పమైవు కదా. అవును. పైన వెళ్ళిపోయింది. అవును. కాయలు పెరిగే కాయలేదు. అవును. పైన అయిపోయింది. అవును. సోదరులరా, మన సుబ్బయ్య గౌడ గారు చెప్పినట్టు మీరు నమ్మండి, ఆయన ఎంత తెలివి చేశారు చూడండి. ఇదేమో సెంటర్ ఆఫ్ ద మెయిన్ ట్రంక్ అనమాట. ఇక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే 4 ట్రంకులు, మెయిన్ ట్రంకులు తీసుకున్నాడు. తీసుకొని ఈ ట్రంక్ నుంచి ఈ ట్రంక్ ఎంతవరకు తీసుకెళ్ళాడంటే ఇక్కడ నుంచి మళ్ళీ 2 బ్రాంచెస్కి అయినాయి చూడండి. ఈ సింగిల్ ట్రంక్ నుంచి ఈ మెయిన్ ట్రంక్ నుంచి ఒక ట్రంక్ వెళ్ళి అక్కడి నుంచి 2 అయినాయి చూడండి. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశాడు అతను తెలివిగా, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 3 తీశాడు చూడండి. ఇక్కడి నుంచి 2 తీశాడు, ఇక్కడి నుంచి 2 తీశాడు చూడండి. అంటే ఈ వే ఆఫ్ టెక్నిక్స్లో చేసుకుంటే ఏంటంటే గాలి బాగా పడుద్ది, మనకి వేరియేషన్ బాగుంటుంది, రోగాలు ఎక్కువ రావు, ఫ్రూట్స్ కూడా ఎక్కువ పడతా ఉంటాయి. సో ఈ టెక్నిక్ని ఏమంటారు సార్? ప్రూనింగ్ అంటే దాన్ని డిజైన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? వి షేప్ అంటారు. ప్రూనింగ్ కరెక్టే సార్. ఇదే మన సుబ్బయ్య గారు ఏమంటున్నారంటే, బాబు దీన్ని అదే గొడుగు అంటారా, మీరు ఏమంటారు? రౌండ్ షేప్లో అంటే ఒక రౌండ్ మన బొంగురం లాగా షేప్లో చూడండి ఎంత అద్భుతమైన ప్రూనింగ్ చేయించారు చూడండి. ఈ చెట్లు 20 సంవత్సరాలు మీరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు పుట్టిన చెట్లు లాగా, ఇప్పుడు వచ్చిన చెట్లు లాగా ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. చెట్టు యొక్క షేప్స్ చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. చూడండి సోదరులారా, మనం ఏం అగ్రికల్చర్ చేస్తున్నాం, ఎంత కష్టం అతను, ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నా చూడండి, ఎంత అద్భుతం చూడండి. ఇది షేప్ చూడండి, చెట్టు అసలు మీరు చూడండి ఒకసారి దయచేసి సోదరులారా, చూడండి ఎంత అద్భుతమైన షేప్ ఉంది చూడండి. అసలు మీరు సైడ్ వ్యూ చూడండి, ఎంత నీట్గా చేసారు చూడండి. ఒక్కసారి దయచేసి చూడండి సోదరులారా. అవును. అవును. లోపల ఉంటే సన్బర్న్ కాదు, బాగా సేఫ్ గా ఉంటుంది. అవును. క్వాలిటీ బాగుంటుంది. అవును. క్వాలిటీ చేయొచ్చు. అవును. సో మీరు సార్ చెప్పినట్టునా మహేష్ అన్న? చూడు సోదరులారా, మన సారు ఎట్లా ఏ విధమైన ట్రిక్కీ వేలో ప్రూనింగ్ చేస్తున్నారో చూడండి మీరు. సో మ్యాంగోకి ఎస్పెషల్లీ చూడండి, మ్యాంగో అంటే ఖచ్చితంగా ప్రూనింగ్ టెక్నిక్స్తోనే మనము ఫర్దర్గా 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, రైతు కూడా హ్యాపీగా ఉండొచ్చు.
సో ఇది తెలియక చాలామంది ఏంటంటే సఫర్ అవుతున్నారు. చూడండి ఏ విధమైన ప్రూనింగ్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ షేప్ చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే నేర్చుకోవాలి. ఈ ఎవరో మనకి సైంటిస్టులు వచ్చో లేకపోతే పైనుంచి దిగి చెప్పరు మనకి. చూసారుగా ఈ మెయిన్ ఎలా ఉంది, మెయిన్ నుంచి సబ్ ఎలా తీసుకున్నాడు చూడండి. సబ్ ఎలా తీసుకున్నాడు చూడండి. ఇది మెయిన్, ఇక్కడ నుంచి సబ్ వచ్చింది, ఇక్కడ నుంచి సబ్ వచ్చింది, ఇక్కడ నుంచి సబ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లేటరల్స్ పోయినాయి చూడండి. లేటరల్స్ చూడండి, లేటరల్స్ ఇది చూడండి, లేటరల్స్ అంటే ఒక్కడి నుంచి 2-3 అట్లా తీసుకొని ఈ విధమైన ప్రాక్టీస్తోని మన వాళ్ళు సక్సెస్ఫుల్ ఫామ్ అనమాట. ఇది ఓన్లీ అవసరం ఉంటే కెమికల్స్ చేస్తున్నారు, అదిగో లిమిటెడ్గా. ఎక్కువగా ఏంటంటే 100% ఆర్గానిక్ వేలోనే చేస్తున్నారు అనమాట. ఇది 24 years ఫామ్ అనమాట. ఇది ఈజ్ డూయింగ్ అమేజింగ్ జాబ్ అనమాట, ఎక్సలెంట్ జాబ్ అనమాట. సో సుబ్బయ్య గారిని ఏంటంటే చాలా అద్భుతమైన క్రాప్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఇలా క్రాప్ అందరూ చేస్తారు, చేయలేదంటున్నారు, కానీ దీన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం చెప్పండి, దీన్ని నిలుపటం ఎంత కష్టం సార్. యాప్పిండి ఆమెకి అదే బేవం పిండి సార్, వంగే పిండి సార్, వంగే పిండి, బేవం పిండి వేస్తాము. ఎట్లా ఎప్పుడు ప్రేస్తారు సార్? ఎప్పుడు వేస్తా అంటే ఇప్పుడు టైమింగ్ మంత్ కాయ పెరికిమిట్కి మేము జూలైలో వేస్తాం, జూలై ఆగస్టులో వేస్తాం. అచ్చా, జూన్ జూలై కటింగ్ అయిన తర్వాత ఆగస్టులో వేస్తాం. ఆగస్టులో వేస్తాం. ఏమైందంటే ముంగారు వచ్చేది అన్నిటికీ ఎరువు వేస్తాము. అప్పుడు ఫీడింగ్ పెట్టేస్తే నీళ్ళకంతా అంతా తీసుకొని వస్తుంది. ట్రూ. మాకు అది పూలు కాసేది ఎప్పుడు ఫిబ్రవరిలో. ఓకే. డిసెంబర్ తర్వాత పూలు కాస్తుంది. ఓకే. తర్వాత దానికి ఫీడింగ్ అంతా తీసుకొని వస్తుంది. ఓకే. క్వాలిటీ ఇప్పుడు తర్వాత నీళ్లు పెడతాం ఎప్పుడంటే ఫిబ్రవరి తర్వాత నీళ్లు కాయలు తర్వాత పిండి అవుతుంది. ఫిబ్రవరి తర్వాత మనకి పిందె కాయద్ది, మార్చిలో కాయద్ది, పిండి అవుతుంది. ఓకే. అప్పుడు నీళ్లు వేస్తాము. ఇప్పుడు సుబ్బయ్య గారు, ఇప్పుడు మీరు అన్నట్లు మీరు దీంట్లో కొంచెము కాయ పువ్వు నుంచి పిందె నుంచి కాయ ఈ టెక్నిక్స్లో ఫ్రూట్ డ్రాప్స్, ఫ్రూట్ రాలిపోటాలు, చాలా రకాలైన పోషక విలువలు కావాల్సి వస్తుంది మొక్కలకి. దానికి ఎలాంటివి మీరు ఉపయోగిస్తామంటే, ఇది నాది కాదు, అందరూ అడిగారు నన్ను ఎక్స్పీరియన్స్ ఏమంటే సార్, మేము మైక్రోన్యూట్రియన్స్ స్ప్రేలు ఇస్తారు, అందరూ స్ప్రేస్ వేసి ఇస్తారు. ఏమేమి చేస్తారు సార్? మైక్రోన్యూట్రియన్స్. ఏమేమి మైక్రోన్యూట్రియన్స్ అంటే 11 ఉంటాయి. బోరాను, బోరెక్స్ అంతా ఉంటాయి. పొటాషు, ఓకే, అల్యూమినియం సల్ఫేటు, ఓకే, అంతా ఉంటాయి. అది స్ప్రేస్ వేస్తారు సార్. ఆమెకి ఓన్లీ లిఫ్ట్స్ చేస్తాం మనం, ఫోన్స్ చేస్తారు. మేము లిఫ్ట్ కి చేసేయలేదు. ఎలా చేసేయలేదంటే, మేము భూమిలో ఉంటాయి ఎరువు వేస్తాం కదా, ఎరువు ఆమెకి ఏం చేస్తామంటే, ఇది ఎప్పుడైనా ఉలువులు వేస్తాం, గ్రీన్ మెన్యూర్ వేస్తాం, దున్నేసినప్పుడు దాంట్లో ఉంటాయి. మేమేమో ఈ స్ప్రేస్ వేస్తే ಯಾವ మనిషి కానీ యావదే కానీ యావది ఈజీగా సిక్తుందో దాన్ని తీసుకుంటుంది. యావది ఈజీగా మాకు సిక్తుందో అది తీసుకుంటుంది. ఇది భూమిలో ఉండే తీసుకెళ్ళినప్పుడు మాకు అది లీఫ్ కాస్ట్ చేస్తే అది ఈజీ, బాగా సిక్తుంటే బాగా తీసుకుంటుంది. అప్పుడు ఇది తీసుకొని వెళ్ళలేదు. ట్రూ. దాని నుంచి తినాలన్నా అంటే మీ ఫోకస్ ఏంటంటే సార్, సాయిల్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నేను చూసింది ఇంతటా మీరు చెప్తుంది ఏంటంటే, మరి ఆర్గానిక్ అంటే సాయిల్ నుంచి స్టార్ట్ అయింది, అంతే కదా సార్? దీంట్లో కార్బన్ ఎక్కువ ఉంది చూడండి సార్. సోదరులారా, మీరు ఇంకో మాట, ఆర్గానిక్ కాదు, ఇది న్యాచురల్ ఫార్మింగ్. అది నేచురల్ ఫార్మింగ్, నాట్ ఈవెన్ ఆర్గానిక్ ఆల్సో, నేచర్. చూడండి సోదరులారా, ఈ లీవ్స్ ని దీన్నే వీళ్ళు డీకంపోజ్ చేసుకుంటా, కంపోజింగ్ ఇదే ఫర్టిలైజర్ అనమాట దీనికి. ఇంకా ఆటోమేటిక్ గా ఇది చేస్తా ఈ విధంగా ముందుకెళ్తున్నారు. చెప్పండి సార్. చెత్త అంతా రొటేట్ చేయడం, దీన్ని ట్రాక్టర్ తో చేపిస్తారు. ఓకే, నెక్స్ట్ నీళ్ళు ఇస్తే ఆటోమేటిక్ కావాలంటే దానికి ఏం స్టేజ్ ఉంటుందో, ఎంత ఫ్రూట్ కావాలో అంత ఉంటే అది దాన్నే నేచురల్ గా లాభ అయిపోతుంది. ఓకే, మేము దాన్ని ఎక్స్ట్రా పెట్టేసి దాన్ని మేము దప్ప చేసే కాయలేదు, ఏముండదు. అదేమి దాన్ని ఎంత కావాలో అంత పెట్టాలి, అంత చెట్ల. అవును, ట్రూ. అది అంటే ఆటోమేటిక్ గా అంతే.
ముఖ్యంగా ఆర్గానిక్ కూడా కాదు, అలా ఆర్గానిక్ గా కొంచెం కష్టపడాలి. అంటే ఇది నేచురల్ గా సహజ సిద్ధంగా పెరుగుతుంది అనమాట పెద్దనా. ఇంకా దీంట్లో ఇంక నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి? ఇంకా కాయలు ఎప్పుడు ఏ నెల వరకు అయిపోతాయి? కాయ ఎప్పుడు అయిపోతాయి? మే వరకు, మే లాస్ట్, మే జూన్ 15 జూన్ 10 కల్లా అయిపోతాయి. ఈ కాయలు ఏ విధంగా మన రేట్లు ఎలా ఉంటుంది? దీని కాయ ఉంటుంది. కాయ రేట్ ఎలా ఉంటుంది? మీరు కేజీ ఎలా ఉంటున్నారు? పంటలు ఏమో తక్కువ ఉంటే, ప్రొడక్షన్ తక్కువ ఉంటే మంచి రేట్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 80-90 వరకు ఉండే బాదామి. మల్లికను రేట్కి మాకి ప్రాబ్లం ఉండదు. ఎలా అంటే ప్రొడక్షన్ జాస్తి అయినప్పుడు రేట్ తక్కువ అయిపోతుంది. ఖర్చు ఎక్స్ట్రా ఏంటి, అది ఎంత వస్తే అంత చాలు కదా. ఏమైతుందంటే మేము 100 రూపాయలు వేసి 50 రూపాయలు 20 రూపాయలు తీసుకునే బదులు ఏమో చేయకుండా 20 రూపాయలు వేసి 50 రూపాయలు తీసుకెళ్తే మా లాభం కదా. అవును సార్. ఒక చిన్న డౌట్, ఒక చెట్టు నుంచి యావరేజ్ గా ఎన్ని కాయలు వస్తాయి మామూలుగా? సార్ ఇది బాదామి ఒక చెట్టుకి, ఒక ఫుల్ చెట్టుకి పెద్ద చెట్టు అంటే పెద్ద ఈ చెట్టు అనుకుందాం సపోజ్. ఈ చెట్టు తక్కువ అంటే 150 కేజీలు వస్తుంది ఒక్కసారికి. ఒకసారి కాస్తుంది ఇది, ఒక్కసారే ఏడాదికి. సార్ ఈ మధ్య 365 రోజులు కాసే మ్యాంగోస్ కూడా వచ్చినాయి, మీకు తెలిసే ఉంటుంది. 300 అంటే సంవత్సరం అంతా కాయలు కాసే ఉన్నాయి యాక్చువల్గా, తెలుసుగా మీకు? తెలియదు. మంది ఏంటంటే ఇది ఒక్కసారి కాస్తుంది ఇది. అంటే మనం పాత ట్రెడిషన్ ఏంటంటే ఎండాది ఒకసారి ఎక్కువ తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే 35 రోజులు కాయలు కాసే మ్యాంగోస్ వచ్చినాయి. ఆల్రెడీ మేము చేస్తున్నాం, ఉన్నాయి ఇక్కడ. మీకు కావాలంటే ఒక చెట్టు శాంపుల్ పట్టుకొచ్చి సార్ వచ్చినప్పుడు. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, నేను వేసాను ఆల్రెడీ. నాది కాదు, నా క్లయింట్ మీలాగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మంచి ఇంటెలిజెంట్ ఇన్ హైదరాబాద్. ఆయన రిటైర్డ్, బాగా ఇదనమాట, దొడ్డు బాగుంది. అగ్రికల్చర్ కుటుంబం, నీలాగా రైతు కుటుంబం అనమాట. ఆయన వేరే కంట్రీ నుంచి పట్టుకొచ్చాం అది. ఆయన వేసిన తర్వాత ఆయన ఫామ్ చూసి షాక్ అయ్యాను. ఇప్పుడు కూడా మ్యాంగోస్ ఉన్నాయి ఆయన దగ్గర. షాక్ అయ్యాను నేను, ఏంద్రబాయ్ మ్యాంగోస్ ఇప్పుడు అంటే ఇది 365 కాదు. దానికి ఏంటంటే ప్రాపర్ ప్రూనింగ్, కటింగ్, ఫర్టిగేషన్ అంతా నీట్ చేసుకోవాలి, బాగా కష్టపడాలి దానికి. అవి ఎప్పుడు ఫీడింగ్ చేసి వస్తుందో ఎగ్జాక్ట్లీ దానికి ఫీడింగ్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రాపర్ ఫీడింగ్, ప్రాపర్ కేర్ తీసుకుంటే ఖచ్చితంగా మ్యాంగోస్ కూడా ఇప్పుడు గ్రాఫ్టెడ్, వెరిగేటెడ్, డిఫరెంట్ ప్రాక్టీస్ చేసి మొక్కల్ని ఏంటంటే అంట్లు కట్టి వేరేగా గ్రాఫ్టెడ్ చేసేసి అన్ని కాలాలకి మ్యాంగోస్ చెట్టు కూడా తయారు చేశారు ఇప్పుడు. మేము చేస్తున్నాం ఒకే సెట్లో 3 వెరైటీ వస్తుంది. ఉందా సార్ ఎక్కడన్నా? అన్న మియాజాకి తెలుసా మీకు? మియాజాకి తెలుసా? మీరు ఇప్పుడు జపాన్ వీసా ఇస్తాను, మీరు వెళ్ళండి, జపాన్ వెళ్ళండి. మీరు మియాజాకి చూడాలి. మీరు కేజీ 3 లక్షలు అది, తెలుసా మీకు? పెద్ద తెలుసా నీకు? మియాజాకి అని ఒక మ్యాంగో ఉంది. మేము జపాన్లో ఉన్నప్పుడు, నేను జపాన్లో ఉన్నానులే, జపాన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇట్నే రైతులు నీళ్ళ ట్రెడిషన్ అనమాట, బాగా వాళ్ళు పాతోళ్ళు, వాళ్ళు అసలు మందులు గిందులు ఏమో ఆర్డర్ వాళ్ళు. కేజీ వచ్చేసి 3 లక్షలు అది. మీరు చూపించప్పుడు నేను పంపిస్తాను, నీకు మా దగ్గర నేను పంపిస్తాను. రావటం మేము వచ్చేసాం, దాన్ని నేర్చుకుని వచ్చింది దాని మీద. దానికి పెద్ద అయినా మీలాగనే మన జామకాయలకి బ్యాగులు ఎడ దొరుకుతున్నారు, పొమగ్రనేట్ కి బ్యాగు దీనికి వేయాలి. నీకు తెలుసా పెద్దనా, మియాజాకి గనక 10 చెట్లు పెంచుకున్నావా ఎంత అవసరం లేదు నీకు. 3 లక్షలు మార్కెట్ రేటు కేజీ. ఏముండదు, సేమ్ ఇంతే ఉంటుంది, కానీ దాన్ని కేర్ తీసుకోవాలి. సింపుల్, అంటే న్యాచురల్గా పెంచాలి దాన్ని. ఫర్టిగేషన్ వేసినవా గోయిందా ఫినిష్. చెప్పండి 3 వెరైటీస్. మీ అబ్బాయి వంకాయలు పండిస్తున్నారు చూసారా? ఏం పండించిన అద్భుతం, అద్భుతం పెద్ద. చూడండి సోదరులారా, బ్రాంచ్లు ఇట్లా రావాలా. రైట్ చూడండి సోదరులారా, ఇలా కటింగ్ చేస్తామన్నమాట చెట్టు. దీన్ని చూడండి ఇలా కట్ చేస్తే, చూడండి ఇలా కట్ చేస్తే దీనికి ఇన్ని బ్రాంచులు ఈ విధంగా రావాలన్నమాట. చూడండి ఇక్కడ పండు కాయాల మాకు, చూడండి ఎన్ని వచ్చినాయి. కాయ అనేది ఇక్కడ రావాలన్నమాట. కాయ డైరెక్షన్ అనేది ఈ ఏరియాలో కాయలు పడితే మీకు మిక్కిలిగా ఏంటంటే బాగుంటుంది. అవును, అన్నిటికీ క్వాలిటీ వస్తుంది. సో ఇది విధమైన ప్రూనింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి సోదరులారా. సో ఈ విధమైన ప్రూనింగ్ టెక్నిక్స్ చేసుకోవాలి. ఖర్చు తక్కువ, ఖర్చు ఉండలేదు. ఓకే ఓకే. ఇప్పుడు సపోటా ముందే కొట్టలేదు. అవును, ముందే ఎలా కొట్టలేదంటే నా ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, మ్యాంగో చెప్పండి.
దీంట్లో ఉమ్. 3 వెరైటీ ఉంది. చెప్పండి సార్. ఇది ఈ మందులో ఉమ్. దశేరి ఏది ఆ బ్రాంచా? ఆ బ్రాంచ్ అవును, అది చూడండి డిఫరెంట్గా ఉంది. పూర్తి బ్రాంచ్ అంతా దశేరి. దసరి ఇప్పుడు ఈ బ్రాంచ్ దశేరినే. ఇదా? ఈ బ్రాంచ్ దసరే, కరెక్ట్. ఓకే. ఇది వచ్చి మల్లిక. ఈ బ్రాంచ్ వచ్చేసి మల్లిక. ఈ బ్రాంచ్ వచ్చేసి మల్లిక అంట. మల్లిక ఏది ఈ బ్రాంచ్ సార్? ఇది. ఓకే సార్. నెక్స్ట్ ఆ బ్రాంచ్ ఇది 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 దసరిని. ఇంకోటి ఏది? దసరి, మల్లిక, ఇంకా అంతే రెండే వేసిండేది. దిగు ఉండే అది సెందూర. ఏది? సెందూర ఎక్కడుంది? ఇది కట్ చేసేసింది. ఇది ఇల్లు వస్తూ ఉండలేదు. సో ఒక చెట్టుకే 2 రకాల కాయలు కాస్తున్నాయి అనమాట. వెరీ గుడ్. ఇది వస్తే అదే అంతే. వెరీ గుడ్. ఒక 4 సెట్లు ఉన్నాయి అట్లా కుట్టుకుంటారు. సో ఈ ఎట్లా మీ ఈల్డ్ బాగా వచ్చుద్దా సార్? వస్తుంది, బాగా వస్తుంది. 2 వెరైటీలు ఉంది. ఒక అదే ఇది ఉండే అది సెందూర, అదేం రేటు ఉండదు కదా, అదే తీసేసేస్తుంది. ఓకే ఓకే. 3 వెరైటీ ఉండే. అవును, తీసేస్తుంది. అవును. సో దీంట్లో మనకి ఈ మ్యాంగోస్లో వచ్చే బాగా ఇబ్బంది ఏంటిది అసలు? మెయిన్ ఇబ్బంది, కరెక్ట్ ఇబ్బంది చెప్పండి. ఇబ్బంది అంటే ఫ్రూట్స్ ఇది వస్తుందా ఊజీలు, ఇక్కడ ఊజీలదే జాస్తి ఇబ్బంది. బాగా దానిదే, ఇంకా వేరే ఏం లేదు. ఇంకా ఎవరే ఎంత కంట్రోల్ చేయొచ్చు. మేజర్ వచ్చి ట్రిప్స్, అదే గమ్స్ కడుతుంది కదా సార్, తెలుసు కదా. ట్రిప్స్ వచ్చు సార్. ఏం చేస్తారు? జిగివుళ్ళు అంటారు. ఏం చేస్తారు సార్ మీరు? అదే ఇమ్డా సరిపోద్దా సార్? మెటాసిస్టాక్స్, మెటాసిస్టాక్స్ అదే ఆల్టర్నేటివ్ కొడతాము. అవును సార్. బట్ మేజర్ అదిను ఊజీ బాగా కష్టం. మేజర్ అదే దాన్ని. ఊజీని కంట్రోల్ చేయలేమంటారా? ఊజీలకు కంట్రోల్ కష్టమే. పౌడర్ మిల్డ్యూ అవంతా కంట్రోల్ చేయొచ్చు. దీనికి ఏమి ఇదో ఇచ్చలేదు. పౌడర్ మిల్డ్యూ కానీ ఆంథ్రాకోస్ కానీ ఇవంతా కంట్రోల్ చేయొచ్చు. మేజర్ అంటే అదే ఊజీలు, అదే జిగివుడు అంటారు దాన్ని. అవును సార్. మీరు ఈ ట్రంక్స్ ని సేవ్ చేయడం కోసం, బాగా హైజీనిక్ ఉంచుకోవడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా? ట్రీట్మెంట్ ఏమంటే సార్, మేము తొలిగా ఏమంటే ఫ్రెష్ చేయాలా అది ఇది అంత చెప్తారు. అవును, ఇంతవరకు కలర్ వేయాలంటాం మనం. కలర్ వేయాలా అంత చెప్తారు. నేనంతా ఇక్కడెక్కడ లేదు, అదే చూస్తున్నాను. వేస్తాను. మేము ముందు కొట్టేటప్పుడు క్లీన్ గా దాన్ని చేస్తే అది వచ్చేలేదు. మందు ఏం కొడతారు సార్? అదే మేము మామూలు కొడతాం కదా, చెట్లు కొడతాం కదా. అదేలేండి. అప్పుడేనే బాగా కొట్టేస్తే అదేలేండి వచ్చలేదు. సిఓసి చేస్తారంటే సిఓసి వేస్తాము. దేనికి కొడతారు సార్? దేనికి చేస్తారు అది? అంతా ఒక సెట్, పూర్తి సెట్ కంతా కొడతాం. ఇది కొట్టడం వల్ల ఏంటంటే నీకు ఫంగల్ గానీ బ్యాక్టీరియా గానీ ఏవి అటాక్ చేస్తుంది. ఎప్పుడంటే ఇప్పుడు మన జూన్ సెప్టెంబర్ లో కొట్టినాం ఒక సిఓసి. ఒక కోటి కొట్టే సిఓసి. ఎట్లా కొట్టారు సార్ అది? పంపులోనే. ఇప్పుడు పైన చెట్టుకి, ట్రంక్ కి మొత్తం కొట్టేసాం, ఆకులకి. సోదరుల గుర్తుపెట్టుకోండి, సిఓసి అనేది చాలా ఇంపార్టెంట్. సిఓసి ప్రాక్టీస్ చేయకపోతే సిఓసి కాపర్ ఆక్సీ క్లోరైడ్, ఇది కాపర్ సల్ఫేట్, అవునవును, కాపర్ సల్ఫేట్. సోదరులారా మీరు నమ్మండి, ఇంత హెల్దీగా మన సారు మైల్ తిత్తిస్తున్నాం అమ్మ. సోదరులు చూడండి, మన ట్రంక్ని మన గౌడ గారు చూడండి ఎంత హెల్దీగా, ఏమి ఇష్యూస్ లేకుండా చూడండి. ఎక్కడన్నా మీకు ఏదైనా పుచ్చు కానీ ఏదన్నా కనబడుతుందా? ఏం లేదు చూడండి, ఎంత నీట్గా హౌ హీస్ మెయింటైనింగ్ అంటే చూడండి. అసలు ఎయిరేషన్ చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. మీరు ఇక్కడ నిలబడితే మీకు ఎంత స్పష్టంగా గాలి వస్తుందో చూడండి. అంటే నాకు ఫీల్ అవుతున్నా, మీరు చూడకపోవచ్చు కానీ మీకు మామూలుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి గాలి కానీ వెలుతురు కానీ ఎంత స్పష్టంగా మీరు చూడండి సోదరులారా. ప్రతి బ్రాంచ్ మీద ఇక్కడ చూడండి సోదరులారా, ఈ బ్రాంచ్ మీద ఎండబడుతుంది చూసారుగా, ఆ బ్రాంచ్ మీద ఎండబడుతుంది, ఆ బ్రాంచ్ మీద ఎండబడుతుంది, ఆ బ్రాంచ్ మీద ఎండబడుతుంది చూడండి. అక్కడ ఈ బ్రాంచ్ మీద ఎండబడుతుంది, పైన పడుతుంది చూడండి. ఈ బ్రాంచ్ మీద ఎండబడుతుంది సోదరులారా. ఇగో ఈ బ్రాంచ్ మీద ఎండబడుతుంది చూసారా సోదరులారా. ఈ బ్రాంచ్ మీద కూడా ఎండబడుతుంది, గాలి పడుతుంది. ఈ బ్రాంచ్కి ఈ బ్రాంచ్ కూడా ఎండబడుతుంది చూసారా సోదరులారా. ఓకే, సో ఈ బ్రాంచ్ కూడా ఆల్రెడీ చూపించాను మీకు. దీనికి ఎండబడుతుంది అంటే ఏంటి? మన సార్ యొక్క ప్రాసెస్ ఏంటంటే ప్రతి బ్రాంచ్కి ధారాళంగా గాలి, ఎండ బాగా నీటి తాలుతుందంటే రోగాలు అనేది అంత ఈజీగా వృద్ధి కాదనమాట. అంతేగా సార్? అది మీరు చెప్పగలిగేది. తర్వాత దీన్ని తీసుకుంటారు.
అప్పుడు చెట్టు దిగుకు తీయచ్చు. ఓకే. ఇప్పుడు ఇది ఫాలో అవుతుంది, నెక్స్ట్ అది పెద్దదైపోతుంది. అవును. చెట్టు ఇప్పుడు దిగుకు వచ్చింది, ఇది ఇప్పుడు దిగుకు వచ్చింది, ఇక్కడ పుణ్యంగా అయింది. అవును. తర్వాత దీన్ని ప్రూన్ చేసుకుంటారు, దీన్ని ప్రూన్ చేసుకుంటారు. ఓకే. సో మనం పైకి పోయిన చెట్టు మళ్ళీ కిందకి తెచ్చి ఇదే స్టేజ్ లో తెచ్చుకుంటాం అనమాట. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వెరీ గుడ్. అత్త ఒకే కితాబ్ అత్త చేస్తే లాస్ అవుతుంది. అది పెరుగుతా ఉంటుంది, ఇది డెవలప్మెంట్ అవుతుంది. చూడండి సోదరులారా, మన గౌడ సార్ ఏమంటున్నానంటే గౌడన్న ఇది ఎట్లా ఇట్లా కట్ చేశాను సేమ్ షేప్ లో చూడండి. ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ మీకు చేసి కనబడుతుంది చూడండి. ఆల్రెడీ పెద్ద కొమ్మ అనమాట. దీన్ని మినిమైజ్ చేసి మనకు అందేటట్టుగా చూడండి. నెక్స్ట్ దీన్ని ఇట్లా రౌండ్ ఏంటంటే అన్ని రకాలుగా దీన్ని ప్రాపర్గా మనము ఒక హైట్స్లో ప్రూన్ చేసుకుంటే మళ్ళీ ఇది మొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో దీని ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇది ఒక ప్రణాళిక, ఇది ఒక అభ్యాసం. ఇది ఓకే, మనం చేసే కొంది పోతూ ఉంటుంది అనమాట. మొక్క పెరుగుద్ది, మళ్ళీ దాన్ని బ్రింగ్ బ్యాక్ అనమాట, బ్రింగ్ డౌన్, మళ్ళీ అగైన్ దాన్ని పెంచాలి, మళ్ళీ బ్రింగ్ డౌన్, మళ్ళీ అగైన్ అట్లా. ఇదేంటే ఒక ప్రాసెస్ అనమాట, వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది. ఈ విధమైన మనం ఈ ప్రాక్టీస్ చేయడం 3 ఏళ్ళకు గిత 4 ఏళ్ళకు గిత సున్నమేయాల ఎక్కడ కింద రూట్స్ భూమికి అంతా మనకి జిప్సం అంటారా మీరు? జిప్సం కాదు, సున్నమేయాల. సున్నమేయాల తెలుసు. ఎట్లా సార్ సున్నం ఏంటి సార్, దీనికి ఉపయోగం? ఇది బాదామిలా ఇది వస్తుంది మా లోపల లద్దె పురుగా. ఇప్పుడు బ్యాక్టీరియా బ్యాక్టీరియా మళ్ళీ దీనికి ఐరన్ బ్యాగ్ పెరుగుతుంది దీంట్లో సాయిల్ లో. సార్ నెమటోడ్స్ ఉందా సార్ మనకి? ఉండే దీంట్లోనే సెంటర్ వేసింటే తీసేస్తే పోయినాయా సార్? దీంట్లో ఉండే, దీంట్లో చిన్న చెట్టు ఉండే. రాకుండా చూసుకోవాలంటున్నా. అదేం నెమోటిస్ ప్రాబ్లం. నెమోటిస్ ఎట్లా వస్తుంది తెలుసా? మేము సూర్యుని శాఖము భూమికి పడుకుంటే మేము పాలే వస్తా ప్రాబ్లం గర్భం తెలుసు కదా, గర్భం వస్తుందంట పండ్ల గర్భం అంటారు తెలుసు కదా. వాటర్ పోయిన లోపల రౌండ్ గా ఫార్మేషన్ గర్భం అంటే కాయ అర్థం అంతా ఇదైపోతుంది. సున్నమేస్తే టెంక లోపల సున్నమేస్తే అదంతా అవాయిడ్ అవుతుంది. టెంక చుట్టూరు గుజ్జుకు మధ్యలో సన్నటి తెల్లటి స్మెల్ వచ్చే ఒక వచ్చుద్ది. సున్నం వేయటం అది కంట్రోల్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటారు ఈ టెక్నికల్ నేమ్? అన్న సార్ చెప్పింది గర్భ అది కాయ మధ్యలో కాయ ఇట్లా ఓపెన్ చేయగానే లోపల ఏదో గడ్డి వస్తుంది దాని ముందు ఇల్లు అదరలా కాయ వస్తుంది కాసా, కాయల లోపల గడ్డి అట్లే ఉంటుంది. కొత్తుపలు ఉంటుంది. కరెక్టే, గడ్డలు కనబడతా ఉంటది లోపల. గాట్ ఇట్ మేము చూసేకే బాగుంటుంది. అవును, కట్ చేసినాడు లోపల ఇది ఉంటుంది. అండర్స్టాండ్. ఓకే, గుజ్జు సరిగా యూనిఫామ్ గా కాదనమాట. కరెక్ట్, దాన్ని నువ్వు కంట్రోల్ చేస్తాను. సూపర్. చెట్టే కానీ మనిషే కానీ మేము ఎట్లా పెంచుతామో క్రెడిట్ అవుతుంది. మేము యావ పంట కానీ మేము తొలి ఫస్ట్ సెట్నింగ్ ఏమేమో వేసి మేము అడ్జస్ట్ చేస్తామో అవును, దానికి అడిట్ అట్లే పెరుగుతుంది. గౌడన్న ఇప్పుడు అందరూ సంవత్సరంలో ఎక్కువ పంటలు తీయాలి, ఎక్కువ డబ్బులు తీయాలి అంటే మీరు ఎందుకు ఒక పంట చాలు, నాకు ఈ మొక్కలు హెల్దీగా ఉంటే చాలు అని ఎందుకు మీరు అట్లా మంచిగా ఆలోచిస్తున్నారు? మొక్కల గురించి ఖర్చు తక్కువ వస్తుంది, అదే పెట్టుబడి లేదు, మాకు లాభం జాస్తి వస్తుంది. ఇప్పుడు దీని చేస్తే అవును సార్, మేము ఎక్కువ ఫర్టిలైజర్స్ అది ఇది ఎక్కువ వేస్తే ఎంత వచ్చింది అన్న ఇది సంవత్సరానికి? 12 ఎకరాలు. సారీ, 12 ఎకరాలు అంతే కలుగుతారు. ఏడాదికి 15 లక్షలు వస్తుంది, ఏం టెన్షన్ లేకుండా. పెట్టుబడి కూడా ఎంత ఉండదు. సో ఇట్స్ వెరీ ఈజీ అన్న, బాగుందిగా, ఎక్కువ టెన్షన్ ఉండదు. ఇంకా టెన్షన్ ఉండలేదు, ఏమి రిస్క్ ఉండలేదు. పెద్ద పెస్ట్ కానీ దీనికంతా ఇప్పుడే చేయాలా, ఎమర్జెన్సీ ఏమి లేదు, స్ప్రే చేయాలా ఏమి ఉండదు. ఇప్పుడు ఛాన్స్ ఉంటే వచ్చేసుకోవచ్చు, టైం సిక్కింది అప్పుడు చేసుకోవచ్చు. అంటే ప్రూనింగ్ ఇంపార్టెంట్. జూలై ఆగస్టు బిజీగా ఉంటారు మీరు. ఇంకా జూలై ఆగస్ట్ లో ప్రూనింగ్ చేయాలి, బాగా నీట్గా చేసుకుంటూ రావాలి. చేసుకుంటే 2 ఏళ్ళు కలిసి 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా చేసుకుంటాము. యావ చెట్ల గ్రోత్ ఇది ఉంటుందా జాస్తి, ఎండు పడకుండా ఉంటుందా, దాన్ని చూసుకొని అది తీసేస్తాము. ఓకే, అర్థమైంది చెప్పిన మీరు. సో మనకి ఇప్పుడు ఏంటంటే పుచ్చిపోయిన కొమ్మలు అవి మొత్తం ఏంటంటే ఆ ప్రూనింగ్ టైంలో తీసేసుకుంటాం మొత్తం. తీసేస్తాం. అట్లా తీసేయటం వల్ల ఏంటంటే మనకి మంచి జరుగుద్ది, అంటే మొక్కకు మంచి జరుగుద్ది. అవును, చూడండి సోదరులారా, ఈ మొక్క మీరు చూడండి ఏ విధమైన షేప్లో చేశారో చూడండి.
రౌండ్ చూడండి మొక్కని ఇటు నుంచి చూస్తే అటు చూడొచ్చు, అటు నుంచి చూస్తే ఇటు చూడొచ్చు. ఏమన్నా మధ్యలో మీకు డిస్టర్బెన్స్ ఉందా? కొమ్మలు కానీ ఆకులు కానీ ఏముందా? చూడండి ఏం లేదు. చూడండి మొక్క ఎలా ఉందో చూడండి. మొక్కని ఏ విధంగా ట్రైన్ చేశారో చూడండి. మొక్కని ఎంత నీట్గా ట్రైన్ చేశారో చూడండి. సో దిస్ ఈజ్ ద వే హౌ టు డూ ద యాక్చువల్ ప్రూనింగ్ అండ్ రియల్ ప్రూనింగ్ అండ్ 100% బ్యూటిఫుల్ ప్రూనింగ్ అనమాట. చూడండి ద వే ఆఫ్ ద ప్రూనింగ్ ఆల్సో చూడండి, అద్భుతం అనమాట ప్రూనింగ్. సో ఈ విధమైన ప్రూనింగ్ చేస్తే మొక్క ఎప్పుడు డ్యామేజ్ కాదు. అసలు చూడండి మొక్క మీరు చూస్తే ఇటు నుంచి చూస్తే అటు ఆ పక్కనే ఎందుకు అర్థమవుతుంది మీకు. కొమ్మలు కానీ ఆకులు కానీ అడ్డం కానీ ఏం లేదు. చూడండి కాయలు నీట్గా చూడండి. కాయలు ఏంటంటే నీట్గా ఈ కొమ్మల నుంచి డ్రాప్ అవుతాయి, ఇట్లా ఇక్కడ నుంచి డ్రాప్ అవుతాయి. నీకు 4 పక్కల నుంచి కాయలు డ్రాప్ అవుతాయి. కొమ్మలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కొమ్మలు. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి, క్రిస్టల్ క్లియర్గా. ఒక కొమ్మను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కొమ్మ ఎన్ని రకాలుగా రూపాంతరం చెందో చూడండి. ఎన్ని రకాలుగా రూపాంతరం చెందో చూడండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుంటే మ్యాంగో తోటలో ఇబ్బందులు పడరు. ఇప్పటికీ మ్యాంగో తోట ఎవరైతే వేసుకున్నారో కొంచెం ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వీటన్నీ కమ్అవుట్ కావాలంటే ఇలాంటి టెక్నిక్స్ ప్రాక్టీస్ అనేవి చేసుకోవాలి. రైతు సోదరులారా, మీరు ఆలోచించండి రైతు సోదరులారా. మన గౌడన్న చెప్పినట్లు ఏంటంటే మనం దయచేసి మనం చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఇంకా దాదాపుగా ఈ యొక్క సక్సెస్ని మనం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏదన్నా ఎక్కడన్నా మన గౌడన్న చెప్పినట్టు ఏంటంటే చెప్పండి సార్. కింద ఉంటే ఆయిల్ పెరిగేకి బాగుంటుంది, ముందు స్పేస్ ఎక్కువ బాగుంటుంది. ఎందుకు ఇట్లా కిందకు ఉంది ఇది కింద అంటే దీన్ని ఎట్లా తీసుకున్నారు కొమ్మల్ని? అదే తీసుకునేటప్పుడే కిందకు వస్తే కాయలు పెరిగేకి బాగుంటుంది, బాగా పని జరుగుతుంది. పైన పోతే ఎక్కి పెరిగేకి కష్టము, బట్ టైము తీసుకుంటుంది. బట్ కాయ డ్యామేజ్ అవుతుంది పైన ఇంకా పడితే. కింద అయితే బేగా అర్జెంట్ గా పెరగచ్చు. పువ్వు ఆకారంలో ఉంది చెట్టు. చూడండి సోదరులారా, మన గౌడన్ ఏం చెప్తున్నంటే ఈ మొక్కను బాబు డిఫరెంట్గా చేశాను చూడండి. అది చూసింది కరెక్ట్, అది వేరు. మళ్ళీ ఇది చూడడం అంటే ఏం సార్ అంటే ఆయన చెప్తున్నాడు, చూడము ట్రంక్ కింద తక్కువ ఉంటుంది, కిందనే అంటే భూమి మనం పట్టుకోవచ్చు. చూడండి ప్రతి చెట్టుని నేను పట్టుకోవచ్చు. చూడండి ప్రతిదాన్ని నేను పట్టుకోవచ్చు. మీరు 4 పక్కలు చూసినా మనం పట్టుకోవచ్చు మొక్కని. కాయలు కూడా హార్వెస్టింగ్ చేయడానికి కానీ కాయలు కింద ఉంటాయి. సో ఇదేంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్లవర్ టైప్ ఆఫ్ ప్రూనింగ్ అనమాట. సో ఇలా కూడా చేసుకుంటే కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ బ్రాంచ్ కటింగ్ కానీ రేపు లేబర్ వర్క్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఇది కూడా చేస్తే బెటర్ అని ఆయన చూపెడతాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్తో ఆయన చేశారంటే ఇది. చూడండి ఎంత బాగా చేశారు నిజంగా. చూడండి సోదరులారా, చూడండి ప్రతి కొమ్మ మన గౌడన్న చెప్పినట్టు ప్రతి కొమ్మలో చూడండి సోదరులారా, ప్రతి కొమ్మకి ఎండ చూడండి, ధారాళంగా ఎండ ప్రతి కొమ్మ. మీరు చూడండి సోదరులారా, మామిడి వేసే వాళ్ళ సోదరులారా చూడండి, మీరు ప్రతి కొమ్మకి చూడండి ఎండ పడుతుంది. దీనికి ఇవి చూడండి నా పక్కన దీనికి కూడా ఎండ పడుతుంది చూడండి. ఎండ పడని కొమ్మలు చూడండి. అంటే ఇంత నీట్గా ఇతను 24 years నుంచి మెయింటైన్ చేస్తానంటే అంత ఈజీ కాదు ఇది. ఏమి చనిపోకుండా, మోర్టాలిటీ లేకుండా, మంచి ఈల్డ్తో, పెద్ద రోగాలు ఏమి లేకుండా. అది కూడా ఏంటంటే నేను ఇందాక ఆర్గానిక్ అని చెప్పాను, తప్పు. ఆర్గానిక్ కాదు, నేచురల్గా అంటే నేచర్గా సహజ సిద్ధంగా మన ఏనా గౌడన్న పండిస్తున్నాను అన్నమాట. సోదరులారా, యూ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఆల్సో. మీకు ఆల్రెడీ వీళ్ళ అబ్బాయిని కూడా నేను పరిచయం చేశాను, సార్ మహేష్ గారని. మన వంకాయ వేసి ఆయన కూడా ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే తండ్రి కొడుకులు ఏంటంటే ఒకరికి ఒక పోటీలు పడి వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. సో ఇంత పెద్ద ఇన్ని ఎకరాల మ్యాంగో తోటని ఇది ఆర్గానిక్ కాకుండా నేచురల్ వేలో చేయడం అనేది చాలా కష్టం అనమాట. స్టిల్ ఈజ్ డూయింగ్ అమేజింగ్ జాబ్ అనమాట. అదేనా ఒక ఏది ఎలా అంటే ఇది ఇట్లుండాల చెట్టు ఎంత పెద్దనా ఎంత పెద్దది ఏది మన ఈ మ్యాంగో సార్. మేము ఎట్లా కట్టింగ్ అంటే ఇది ఎట్లుంది ఎట్లా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. ఈ లోపల ఏముంటుంది, హౌ యూ విల్ డిసైడ్, దట్ ఈస్ మై క్వశ్చన్. మీరు ఎట్లా జడ్జి చేసుకుంటారు? మాట చెప్తాను నేను. సోమాగ్రానైట్ ఏం క్రాప్ ఎట్లా వస్తుంది అంటే దీన్ని అట్టే ఎక్స్పెక్ట్ చేస్తా. అవతల వచ్చి ఫ్రూట్ కాకుండా కొన్ని నువ్వు పెట్టుకుని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నా మేము. ఇక్కడ లోపల రావాలా, లోపల క్రాప్ రావాలా, అప్పుడే సేఫ్ గా ఉంటుంది. లోపల
క్రాప్ రావాలా మనకి అవతల కాదు రాకూడదు లోపల రావాలా అచ్చా క్రాప్ ఇప్పుడు అదే సన్బర్న్ కాకూడదు సన్బర్న్ అవ్వలేదు ఏమి రోగాలు పడలేదు అంటే మీరు చెప్పేది ఏంటంటే కాప్ ఎప్పుడైనా సరే ఏ ఫ్రూట్ కాప్ అయినా ఈ ఇన్సైడ్ లోపలనే రావాలి, బయట కొమ్మి వాటికి రావద్దు. చేసాము చేస్తాము, ఇప్పుడు చేయలేదు ఇంకా చేస్తాం ఇప్పుడు. దీనికి సెలెక్షన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఎట్లా ఉంటుంది మీకు? సెలక్షన్ ఏం లేదండి, అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడ కట్ చేస్తారు? ప్రూనింగ్ చెప్పండి. ఇప్పుడు ఏముంది ఇక్కడ తీసేస్తాము, ఇక్కడ ఓపెన్ చేసుకుంటాము. ఎక్కడ ఇది ఇది ఓపెన్ అవుతుంది, ఏది మనం ఈ ప్లేస్ లో ఓపెన్ చేసుకుంటాం, ఇక్కడ కట్ చేసుకుంటాం మనం. ఓకే నెక్స్ట్ చెప్పండి. చూపిస్తాం. దశరి ఒకే క్రాప్ పెట్టలేదు, అన్ని వెరైటీలు దీంట్లో ఉంది. ఓకే మిక్స్డ్ ఉన్నారా? దీని బాదామి ఉంది, దశరే ఉంది, బెనిషా ఉంది, ఐశ్వర్య ఉంది. ఇది దసరి. ఇది వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ దిస్ దసరి? మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ, టేస్ట్ఫుల్ ఉంటుంది. సూపర్. చిన్న కాయ వస్తుంది, తినేది బాగుంటుంది. మరి ఇది దసరిది, ఇది మామూలుగా మళ్ళీ ఇది అల్ఫోన్సా. ఇది అల్ఫోన్సా స్పెషల్. ఇది కూడా మంచి జ్యూస్, ఇది ఎక్కువ బయటకు వచ్చింది. కావాలన్న ఇది జ్యూస్, ఇది కానే కావాలి. ఇది కూడా అదేనా సార్? సేమ్ అది. ఇది అన్నది స్టెప్, ఇది 12 acres. ఇది ఇది దశ, ఇదే వచ్చింది. ఇది బాదాం 6 లైన్ ఇది వచ్చి బాదాం వేస్తుంది. ఇది మొత్తం బాదాం. సెంట్రల్ అక్కడ దశ ఉంది, సెంట్రల్స్ అక్కడ. ఇప్పుడు ఈ మూడు మా నాన్న